ఎన్టీఆర్ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట వసుంధరాదేవి. జూనియర్ ఎన్టీఆర్ పిన్నమ్మ వసుంధరాదేవి ఎన్టీఆర్ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ నిన్ను అవమానించారని మరి సోషల్ మీడియాలో వార్తలొస్తోంది. మరి ఈ విషయంపై నువ్వు రియాక్ట్ కాకపోవడం అటు నిజంగానే బాలయ్యకి కూడా చాలా బాధ అనిపిస్తోంది. మీ బాబాయ్ మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో మీకు తెలీదా? అది పదే పదే వచ్చి మీడియా ముఖంగా ఆయన తెలియచేసుకోవాలా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ లేకపోతే ఎన్నో విషయాల గురించి చెప్తూ నందమూరి కుటుంబం గురించి పట్టించుకోలేదన్నటువంటి బాధ అయితే ఆయనలో ఉంది. అక్కడ ఫ్లెక్సీలు తీసేయమన్నారంటే అందుకు కారణం కూడా నీకు తెలియకపోవడం చాలా బాధ అనిపిస్తోంది అంటూ చెప్తున్నారు వసుంధరాదేవి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి ఎమోషనల్ అయ్యారట. రాబోయేటువంటి రోజుల్లో మంచి విజయాన్ని సాధించాలని తెలుగుదేశం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ పాపం తిండి నిద్ర లేకుండా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారో నీకు తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఫ్లెక్సీలు ఉండకూడదని నీ మంచి కోసం ఆయన చెప్తే ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారు. అసలు ఇదంతా కూడా ఎంతవరకు సాధ్యం అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పనులు దయచేసి ఎవరు చేయొద్దండి. అలాగే మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్‌కి నువ్వంటే ఎప్పటికి ఇష్టమే. నాకు మోక్షజ్ఞ నువ్వు వేరు వేరు కాదు. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకో. నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే. తెలుగుదేశం పార్టీ అంటే అందరిది. కేవలం ఒక్కరిది కాదు అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి తెలియజేశారట. అలాగే ఫ్లెక్సీలు తొలగించినటువంటి విషయంపై అలాగే ఇంకా ఏదైనా సరే నందమూరి కుటుంబ సభ్యులకి విషయాన్ని గురించి ఏదైనా వస్తే స్పందించాల్సిన అవసరం నీకెంతైనా ఉంది. అప్పుడే నిన్ను నందమూరి కుటుంబ సభ్యుడిగా అందరూ గుర్తిస్తారు అంటూ వసుంధరాదేవి చెప్పినట్టుగా తెలుస్తోంది.